హలో అండి, మహతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ నేను మీకోసం తెచ్చేసాను చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న తోవల్పాకు చారు. ఎలా చేయాలో నేర్చుకుందాం వచ్చేయండి. ముందుగా 2 పానాకులు, 3 మీడియం సైజ్ టమాటాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జలుబు ఉంటే కనుక 2-3 మిరియాలు చక్కగా ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది మీకు జలుబులో కానీ, చలి జ్వరాల్లో కానీ, ఎలర్జీస్లో కానీ మీరు సూప్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే అన్నంలో కలుపుకొని తింటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక డీప్ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 కరివేపాకులు వేసి ఒక పోపు అన్నది చక్కగా రెడీ చేసుకోండి. దీంట్లో జనరల్గా ఇంగు కానీ మెంతులు కానీ వేసుకోరు. పోపు చక్కగా రెడీ అయిపోగానే ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని దీంట్లో వేయండి. ఒక వెరీ ఇంపార్టెంట్ గమనిక, వేసే ముందర స్టవ్ అన్నది చాలా లో ఫ్లేమ్లో కానీ చాలా తక్కువ హీట్లో కానీ ఉండాలి. పాన్ ఆకు డైరెక్ట్గా హీట్కి ఇప్పుడు తగలకూడదు. మన పేస్ట్ వేసిన తర్వాత తగినంత ఉప్పు, అలానే 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ రసం పౌడరు వేసి కలుపుకొని 1 లీటర్ నీళ్లు పోసి 4-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెడితే 2-3 బాయిల్స్ వస్తాయి. స్టవ్ ఆపేయండి. యాజ్ ఇట్ ఈస్గా కానివ్వండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కనుక ఇండైజెషన్ ప్రాబ్లం రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. అలానే జలుబు, జ్వరం, భారంగా ఉన్నప్పుడు ఇది తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నా నాకు కంపల్సరీగా చెప్పండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేముంది, ఎంజాయ్.